హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మరి నేటి తరం ఏబీ న్యూస్ నేటి తరం తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో దయచేసి అందరూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఒక గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. నెత్తురోడిన కాశ్మీరం ఉగ్రదాడిలో 26 మంది బలి. ఆ కాల్పుల్లో భర్తను కోల్పోయిన నవవధువు. కాల్పుల్లో చనిపోయిన హైదరాబాద్ వాసి మనీష్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే విహార యాత్రకాన్ని వెళ్ళేసి ఉన్నటువంటి నూతన వధువరులు దంపతులు ఎవరైతే ఉన్నారో సో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఉన్నటువంటి ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి, సందర్శించడానికి ఆ పర్యాటక కేంద్రం కాబట్టి సో ఉన్నటువంటి అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి భర్త చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా బాధాకరమైనటువంటి విశేషం ఇది. సో ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ భారతదేశ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అన్నట్టుగా, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి ఏదైతే అమిత్ షా గారు ఉన్నారో మన ఇండియన్ ఆర్మీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఉగ్రదాడులు అకస్మాత్తుగా సంభవిస్తే మాత్రం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అమాయకమైనటువంటి ప్రజలు, పిల్లలు, తల్లులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అకస్మాత్తుగా. కాబట్టి ఇట్లా పర్యాటక కేంద్రాల మీద దాడి చేయడం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఉగ్రవాదులు ఏ విధంగా పైశాచికమైనటువంటి ఆనందం పొందుతున్నారు, కానీ ఈనాడు ఖచ్చితంగా భారతదేశం వరకు బుద్ధి చెప్తుంది అన్నట్టుగా తెలియజేస్తా ఉన్నాను. పర్యాటకులపై ఉగ్రదాడి, కాల్పులకు 26 మంది బలి, 20 మందికి పైగా గాయాలు, మృతుల్లో 2 విదేశీయులు. రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ ఆ పహల్గావ్ సమీపంలో ఘటన. లష్కర్ ముసుగు సంస్థ టిఆర్ఎఫ్ ముష్కరులను వదలబోం మోడీ. సౌదీ నుంచి అంత అర్ధాంతరంగా వెనక్కి. హుటాహుటిన కాశ్మీర్ కు అమిత్ షా వ్యాన్స్ పర్యటిస్తుండగానే ఘటన. తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు చాలా బాధాకరమైనటువంటి విషయం మనం గమనించుకోవచ్చు. అందాల కాశ్మీరం ఎరుపెక్కింది. ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్ళు వీర్చుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గామ్ లోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 2 విదేశీయులు ఉన్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యుఏఈ. మరో 2 స్థానికులు కాగా మిగతా వారు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై టెర్రరిస్టులు కాల్పులకు దిగి 47 మందిని పొట్టన పెట్టుకున్న అనంతరం కాశ్మీర్ లో జరిగిన అతి పెద్ద దాడి ఇదే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమ పనేనని పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్ తోయిబా తాలూకు ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ప్రకటించుకుంది. సో చూడాలి అక్కడ ఉన్నటువంటి నవ వధువు ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇటువంటి ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ని ఏమనాలి అసలు? సో ఈయన మిత్రభావంతో కలుసుందాం అంటారు, చర్చలు జరుపుతారు, మరలా ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇటువంటి ఉగ్రదాడులను ఖండించాలి. ఇటువంటి ఉగ్రవాదులు భారతదేశం మీదకి రావడానికి కూడా వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఆ ఉగ్ర ముష్కరులను మొత్తం యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద సో చర్యలు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళందరి పైన అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేయాలి. ఉరిశిక్ష తీసినా తప్పు లేదు. ఎందుకంటే అమాయక ప్రజలైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం ఇంత బాధాకరం వస్తుంది. హిరోషిమాను సందర్శించిన సీఎం బృందం. అనువాడి మృతులకు నివాళి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జపాన్ లోని బిజీగా గడిపారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్ వెళ్లి తెలంగాణ రైజింగ్ టీమ్ హిరోషిమా నగరాన్ని సందర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జాతిపిత శాంతిదూత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అటామిక్ బాంబ్ డోమ్ ను వారు సందర్శించారు. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడిలో మరణించిన వారి స్మృతి చిహ్నం వద్ద పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సో మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి హిరోషిమా టీంతోనే మన అక్కడ చర్చలు జరపడం కానీ, అదేవిధంగా భారతదేశానికి ఏ విధమైనటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కంపెనీస్ కానీ పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడ నిమగ్నమైనారు. కాబట్టి సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారు. సో జపాన్ కంపెనీస్ కూడా ముందుకు వస్తా ఉన్నాయి ఈనాడు. సో చూద్దాం. సో ఏదైనా సమయం సందర్భం ఇవ్వాలి కాబట్టి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో, ఉద్యోగాలు ఏ విధంగా తెప్పిస్తారో చూడాలి.
కొందరు రేవంత్ సైన్యంగా పనిచేస్తున్నారు, కొందరు పోలీసులు రేవంత్ టీం లాగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని, పోలీసుల తీరును ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా తప్పుపట్టింది. ఎన్హెచ్ఆర్సీ నివేదిక తర్వాతనైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మీరు చేసింది ఏంది నాయన? అప్పుడు మీ పాలనలో మీరు ఎట్లా చేసి పోలీసు వాళ్ళని పనులు అక్కడ చేసారు. మీరు పోలీసు వాళ్ళని వాడుకున్నారు. మీరు ఏది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు ఆషామాషి వ్యవహారం కాదు, అది డైరెక్ట్ బాజాప్తా చెప్తున్నారు. వాళ్ళు చేపించారు, మేము చేసినామని చెప్పేసి మరి మిమ్మల్ని ఏమనాలి? మంది సంసారాల్లో శిక్షు పెట్టడానికి మంది సంసారాలు ఏం మాట్లాడుకుంటారు అయినాక మీరు పోలీసులను వాడుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ ఏంది ఆషామాషి వ్యవహారం కాదు, అది సంసారాలు కూలిపోయినాయి ఆయన. మీరు చేసిన ఉద్దారకం కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళ టీం లాగా పనిచేస్తున్నారని. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు. నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడమే రైతు మహోత్సవం ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల పూడికను తీయడానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. మీరైతే ఫస్ట్ రుణమాఫీ ఇయ్యరు ఆయన, రుణమాఫీ ఇయ్యరు రైతులకి రుణమాఫీ ఇచ్చి పేరు నిలబెట్టుకోరి, మొత్తం రుణమాఫీ A to Z ఏ ఒక్కరికి కూడా మిగిలకుండా ఇచ్చామని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? 2 మహిళలకు 2500 ఇయర్. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం గులాబీ జెండానే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సభావత్ లచ్చానాయక్, పెద్దమ్మ తాండా గ్రామ పంచాయతీ తాజా మంత్రి మాజీ సర్పంచ్ సభావత్ సుమన్ నాయక్ తో పాటు వారి అనుచరులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారన్నట్టు సబితా ఇంద్రారెడ్డి గారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం గులాబీ జెండానే అంటున్నారు. మరి ఆ గులాబీ జెండా రక్షణ కవచం కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినారో చెప్పాలి సబితా ఇంద్రారెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఉన్నటువంటి ఏదేదో ఉచిత పథకాలు ఇచ్చుకొని ప్రజలకు అక్కడికి వచ్చేది ఇవ్వాలి. చెప్పినామంటే చేసి చూపించాలి. ఈనాడు దళిత బంధు అని చెప్పేసి, బీసీ బంధు అని చెప్పేసి, మైనార్టీ బంధు అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్లు అందరు పేదలకు ఇస్తామని చెప్పేసి ఆగం చేశారు. కాబట్టి ఓటు మార్చారు, కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ వచ్చినాక చూస్తూనే ఉన్నారు, ఇక చెప్పాల్సింది ఏం లేదు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. మరోమారు సత్తా చాటిన అమ్మాయిలు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 65.96% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్ లో 65.65% ఉత్తీర్ణత నమోదు. ఆ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బట్టి అన్నట్టు చూసుకోవచ్చు. సో నిన్న ఇంటర్ ఫలితాలు రిలీజ్ కావడం జరిగింది. ఆ ధరణి భారంగా మారడంతోనే భూభారతి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ పట్టాలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ పట్టాలు తొందరగా మరి ఇందిరమ్మ పట్టాలు తొందరగా ఇవ్వాలి, నిరుపేదలకు ఇల్లులు అందియాలి. ఏదైతే మూసీలో రక్షణలో భాగంగా ఇల్లులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కేటాయించాలి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సీనాన్న గారు దయచేసి నిరుపేద ప్రజల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు సంవత్సరాల తరబడి అక్కడ ఉన్నారు, ఈనాడు సడన్ గా వెళ్ళిపోమంటే వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ స్థానాలు కేటాయించి, ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారిందని, అందుకే భూభారతి తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక 4 వ్యక్తులు చేసిన చట్టమే ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో 100 రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు. ఇక చూద్దాం ఎట్లా అక్కడికి వస్తుందో ప్రజలకి. సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్ళే. యూపీఎస్సీ 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు యూపీఎస్సీ ఇవాళ విడుదల చేసింది. ఇవాళంటే నిన్న ఉత్తరాఖండ్ లోని వారణాసికి చెందిన శక్తి దూబే మొదటి ర్యాంకు సాధించారు. హర్యానాకు చెందిన హర్షిత గోయల్ కు 2వ ర్యాంకు వచ్చింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. సివిల్స్ లో మెరిసిన తెలుగు విద్యార్థులు సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. బన్నా వెంకటేష్ కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు, శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు, చేతన్ రెడ్డి 110వ ర్యాంకు, చెన్నం రెడ్డి, శివ గణేష్ రెడ్డి 119వ ర్యాంకు. సో ఈ విధంగా మరి ఐపీఎస్ లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. కాబట్టి సో ప్రజల్లోకి వస్తున్నటువంటి సర్వీస్ చేయడానికి మరి ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజా సమస్యల దృష్ట్యా మీరందరూ కృషి చేయాలి. ఎందుకంటే ప్రజలు మీకు ఇస్తున్నటువంటి అవకాశం ఇది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల అభ్యున్నతికై శ్రేయస్సు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం.
చెన్నమనేని రమేష్ పై డీజీపీకి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. భారత పౌరసత్వాలు లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. చెన్నమనేనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు మన ఆది శ్రీనివాస్ అన్న గారు. ఇట్లా తీస్తే చాలా మంది వెళ్తారు. ఆది శ్రీనివాస్ అన్న చాలా మంది వెళ్తారు. ఈనాడు చదువు ఉండదు, సంధి ఉండదు. ఈనాడు పరిపాలన వ్యవస్థలు చాలా మంది నాయకులు డూప్లికేట్ సర్టిఫికేట్లు పట్టుకొని అందరినీ తీయాలి. తీస్తే అధికారంలోకి వస్తాం, అతి చేసే అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం. మీరు అతి చేసిరు కాబట్టే అధికారులతో సహా ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చి కేటీఆర్ గారు గుర్తు చేసుకోండి. మీరే అధికారులను మీ ఏది చెస్ల బొమ్మల లెక్క వాడుకోరు. మీరు చెప్పినాలే, చెప్పిందే చేయాలి. మీరు చెప్పిందే వేదం, ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు చేపించినప్పుడు అధికారులతో పనులు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మొత్తాన్ని అందజేశారు. టీఆర్ఎస్ మీ గ్యాంగ్ ఉంటుంది అంతా. ఇక ఎవరు వచ్చినా ఉద్ధారకం చేసేదేం లేదు. తెలంగాణ ప్రజలకు కవచం ఇది చూసేసాం. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయన్నట్టు మనం చూసుకోవచ్చు. గోళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే మొత్తం తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంది చాలా మటుకు. ఈనాడు జల్సాలకు అలవాటు పడిపోతున్నారు. సో అందుకే ఈనాడు ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయన్నట్టు మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ చెడు వ్యసనాలు బంద్ చేసి తాగుడు, తిండి, తిక్కన బంద్ చేసి జర అమ్మాయిన కష్టపడి చదివిస్తున్నందుకు మంచిగా చదువుకొని ర్యాంకులు కొట్టి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు లేవాల్సిందిగా కోరుతా ఉన్నాము. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈరోజు మన నేటితరం తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు మేము తిరిగి మరలా రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.